చెల్లె నీళ్ళని పట్టినవా అనే? పట్టినక్క. ఇక చిన్న బకెట్లు 2 ఉన్నాయి, అవి పడితే అయిపోతుంది. అయ్యో పొద్దుటి నుంచి ఇరాం లేకుండా పని చేస్తూనే ఉన్నావు. ఇంకా ఇంట్లో నేను పొయ్యి మీద అన్నం పెట్టాను కదా, ఒకటి చూసుకోపో. నేను ఆయనతో కొట్టినగా నేను పట్టేత్తపో. సరే అక్క పట్టు, నేను పోయి బియ్యం పెడతా. సరేరా. కన్నా ఎత్తే మంచిగా ఉండు కదా నీళ్ళు. మౌనిక, నేను బైక్ ఆడికి పోతానా, తమ్ముడు వచ్చిన వాళ్ళు బైక్ ఆడికి రమ్మని చెప్పు. సరే చెప్పు. సరే. అయ్యో చెల్లె, ఇవన్నీ బట్టలు పిండినవారా? నీకెందుకురా ఇంత బాధ? నేను పిండకపోతున్నా? ఏం కాదులే అక్క, కొన్ని ఉన్నాయి కదా అని పిండినా. లే, నేను ఆరెత్తా కనుపో. నువ్వు ఇంట్లో పో, నేను ఆరెత్తా పో. ఏందయ్యా? అన్నట్టు అన్న పొలం కాడికి వేయండు, నిన్ను కూడా రమ్మనే మరి. పొలం కాడికి వేయండా? సరే, నేను పొలం కడుక్కోతాను. సరిపోయి. పొద్దుగాల వచ్చి మడికి నీళ్ళు పెట్టినా మళ్ళీ నీళ్ళు లేవు. పైపు గిట్ట వలిగిందా ఏంది? చూసాను. అన్నా అన్నా, పత్తేమైనా పైసలే, ఖర్చులని పోగా ఇవి మిగిలినాయి. నీకు లెక్కలు చెప్పమంటే చెప్తా. ఏంద్రా తమ్మి, లెక్కలు చెప్తావా? నీ మీద నాకు నమ్మకం లేదారా? అవి తీసుకుపోయి ఇంటికాడ వదినకి ఇపో. సరే అన్న, వదినకి ఇస్తా. హర్ష, ఏం చెప్తాను? అప్పాలు చేద్దామని పిండి తీసుకుతానా బావా. అప్పాలు సంది చెయ్యంతో గుంజుతాంది. చెయ్యి గుంజుతానా? నువ్వు ఆగు, మా అక్క చుట్టది. ఉప్పేసినావా నీళ్ళ? వేసిన. సరే. పొలం కలవరమ్మంటే ఒక్కటి కూడా వస్తలేదు. అయినా మందినా నేను లాభం. నా ఇంట్లో 2 ఉన్నారు కోడన్లు, ఒక్కటైనా కూడా బయటికి పోయింత పని చేద్దాం అంటదా? 2 మంచి ఇంట్లో కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటా మూతులు చాపుకుంటా కూర్చుంటారు. ఉన్నారే ఎండ పాడుగానే ఎట్లా కొట్టబట్టే కదా. ఓ మౌని, ఉన్నారే గింత చాయ పొట్టన్న పోయి రానేనా మొక్కన గీయాల ఎండ నెత్తి మీదకి వచ్చే. అయ్యో అత్తమ్మ, ఒక్క 10 నిమిషాలు ఆగత్తమ్మ. అటేమో అన్నం ఉన్నది, ఇటేమో కూర ఉన్నది. అది అయినాక చేసి తాగు. ఎటు పోయింది రేగింత చాయ్ అన్న దిక్కులేదు కానీ గీయాల. అత్తమ్మ, ఇగో బట్టలు మడత పెడతానా, అయిపోయినాక తీసుకొచ్చి ఇత్తతి. అదేమో బువ్వ కూర వండుతాన్నా అంటుంది, నువ్వేమో బట్టలు మడత పెడతా అంటే అన్నావు. ఇక పెట్టకుర్రే,
ఎవ్వలేం పెట్టకూరిగా పొయ్యిగా బజార్లో అన్న పోయి బుక్కడంత అడుక్కొని అన్నది ఇంటిగా ఎవ్వతేం పెట్టకపోయి ఇద్దరు కొడుకులు కానీ ఎందుకు కనకెందుకు ఇక బుక్కడు పువ్వ పెట్టకపోయి వాళ్ళకు నాకు ఇద్దరు కొడుకులు కానీ ఏం లాభం ఒక్కోడు కూడా బుక్కడు పువ్వ పెట్టకపోయి గీయాలైనా కూడా కడుపుకు బుక్కడు పువ్వ దొరకకుండా బతకవాలి నాగక్క నాగక్క దా సుజాత కూసో కూసో అదే వేసుకొని కూసో స్టూల్ వేసుకొని తిన్నావా చెల్లె తిండి ఎక్కడ దక్క ఇద్దరు కొడుకులు అన్నట్టేనా కోడళ్ళని తెచ్చినట్టే గాని వాళ్ళకింత చాయ పొట్టు పోయమని అడిగితే పెద్దదేమో ఒక పొయ్యి మీద బువ్వ పెట్టినా అంటది ఒక పొయ్యి మీద కూర పెట్టినా అంటది చిన్నదాన్ని అడిగితేనేమో చిన్నది అంటది కదా నేను బట్టలు మడత పెడతాన్నా మడత పెట్టినాక తెచ్చిపోతా అంటది చూసి చూసి పిలిచి ఆష్టకు వచ్చి కానీ అవ పొయ్యి ఎవడాలి అన్న పోయి బిచ్చి వెతుకొని అన్న అడుక్కొని తినైనా బతుకుతానని సత్రగితో పట్టుకొని వచ్చినాక నేను ఏం చెయ్యాలి కొడుకులు అంటారు ఎవరికి పెడతారు అక్క కొడుకులు చెప్పు ఇక సావైనా బతుకైనా ఆన్నే పోయి సత్తనే అక్క అయ్యో పిసగాను సుజాత గిరింకా చచ్చిపోతారా నా కోడళ్ళని నేను మార్చలేదా ఎట్లా మార్చినవి నేను ఉపాయం చెప్తా నా కోడళ్ళు ఎట్లుండిరి ఏదో చెప్తా వాళ్ళు ఎట్లుండిరి వాళ్ళని ఎట్లా మార్చినా ఇప్పుడు చెప్పినట్టు వింటారు ఎట్లా చేసినవి అక్క మరి ఇగో నీకో ఉపాయం చెప్తా ఇటు పట్టు గిట్లిడగొట్టు చెల్లె గిట్లిడగొట్టాలి కోడళ్ళని ఇద్దరిని అప్పుడు వాళ్ళు వింటారు చెప్పినట్టు ఇప్పుడైనా ఇంత చాయ పొట్టు పెట్టిస్తారా పెట్టియరా నాకు అయ్యో అత్తమ్మ నేను అప్పుడే చాయ పెట్టినా తీసుకొచ్చి నీకు ఇద్దామనేసరికి నువ్వు లేవు వేడి చేసుకొత్తాగు నువ్వు మా తీసుకొచ్చినావు కానీ ఇక నేనే లేను ఇగో అత్తమ్మ ఇదేమన్నా ఛాయ్ లెక్కున్నదానే మనుషులు తాగుతారా లేకపోతే ఏమైనా పశువులు తాగుతాయా గింజేళ్ళు అయింది నీ పెళ్ళి అయ్యి నువ్వు మీ అమ్మ నేర్పింది గిదేనా నీకు పద్ధతి ఏమన్నా మనుషులు తాగుతారా నీ ఛాయని ఇట్లేనా ఈ ఛాయ్ నీ మోకాలు లెక్క ఉన్నది గింజ రోజులాయే నీ ఛాయ్ కూడా పెట్టరాదానే ఏందత్తమ్మా అక్క మీదకేమో గట్ల మాట్లాడతాను నన్ను పెట్టేయమంటే నేనే పెట్టిద్దును కదా ఇంకోసారి అక్కనట్లా మాట్లాడకత్తమ్మా చెల్లె నువ్వు తప్పు నాదే అత్తమ్మ అక్క నువ్వేం బాధపడకు అబ్బో ఇద్దరు యారాళ్ళకు బాగానే ఒడుసుకొస్తుంది ఒకదాని అన్న వరకు ఒకదానికి బాగానే ఒడుసుకొస్తుంది ఇట్లా ఎన్ని రోజులు ఉంటారో చూస్తేనే అయ్యో ఏమైంది దీనికి ఏమైంది చెల్లె నిజమానే అబ్బా ఎంత చల్లటి వార్త చెప్పినవే ఇంకా ఏమైంది అత్తమ్మ చెల్లె తల్లి కాబోతుంది
అవునా మన ఇంటికి వారసుడు రాబోతాండు. మంచి మాట చెప్పినావు బిడ్డ. చెల్లె ఈ రోజు నుంచి నువ్వు ఒక్క పని చేయొద్దు. ఇంట్లో పనులన్నీ నేనే చేసి పెడతా. నీకేం తినాలన్నా చెప్పు, నేను చేసి పెడతా. సరేనా? సరే అక్క. అక్క అంతా కళ్ళు తిరిగినట్టు అవుతా. అవునా? కొంచెం మజ్జిగ తీసుకురానా? జ్యూస్ తాగుతావు మరి? సరే తాగు. ఏందే బావా సంబరంగా ఉన్నావు? సీనయ్య నువ్వు తండ్రివి కాబోతాను. నేను తండ్రి కాబోతున్నా. అవును, మన ఇంటికి వారసుడు రాబోతాండు. అరే సీనా, ఎంత మంచి శుభార్త చెప్పిర్రా. అయ్యో రేపే మరదలు తీసుకొని హాస్పిటల్ పోయిరా. నెల క్రమం తప్పకుండా మందులు వాడాలి. జాగ్రత్త కొద్ది చూసుకోవాలి నేను చెప్తానా. ఎంత మంచి శుభార్త చెప్పిర్రా. అవునన్నా. మీ ఇద్దరిని ఎట్లా ఎడగొట్టాలో నా దగ్గర ఉపాయం ఉన్నదే. మీ ఇద్దరి సంగతి చెప్తా. కోడలా, ఓ పెద్ద కోడలా. అత్తమ్మ తువ్వాలే రాదే. తీసుకొస్తాను. ఇగో అత్తమ్మ. ఏందత్తమ్మా? కాదే, నీకేం అనిపించలేదా అనే? ఏమైందత్తమ్మా? దేనికి? కాదే, నీకంటే చిన్నది నెల తప్పే. రేపో మాపో అయితే పోరడో పుడుతుంది. అప్పుడు ఈ లోకం అంతా నిన్నేమంటారే? గొడ్రాలు అంటారు. ఏం చేయాలత్తమ్మా? మా రాత గట్ల రాసిండు ఆ దేవుడు. అయినా నాకు కాకపోతే ఏంది, మా చెల్లెకి అయింది. నాకు అంతే సంతోషం. ఏంటిదానా సంతోషమా? సంతోషం దేనికే? రేపు బుట్టబోయే పోరగాళ్ళు వాన్ చేస్తారా లేకపోతే నిన్ను చేస్తారే? నువ్వు అన్నది నిజమే. ఇప్పుడు ఏం చేయాలత్తమ్మా మరి? ఇక రాయి, నేను చెప్తా. సరే సరే అత్తమ్మ. హర్ష, ఏమైంది బిడ్డ? ఏమైంది? గిడ కూర్చున్నావు? ఏం లేవు, తనే కూర్చున్న అత్తమ్మ. కింద కూర్చున్నావేందే మరి? ఏం కాస్తే బిడ్డ, నా ఇంటి వారసుని ఇస్తాను. నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది బిడ్డ. నా ఇంటి మనవడు వస్తాడని నాకు ఫుల్ ఆనందం అనిపిస్తుంది బిడ్డ. అయితే కానీ ఏందత్తమ్మా? కొంచెం భయం కూడా అవుతుంది బిడ్డ. భయమా? భయం ఎందుకు అత్తమ్మా? కాదే, నీకంటే పెద్దదానికి పెళ్ళయి గిన్నెళ్ళు అయినా కూడా కాని పందకపాయ. నీకేమో ఏడాదిగా ముందే బిడ్డ నీళ్ళు పోసుకుంటువి. అది గిట్లా కండ్ల మంట సాతలతోని తినమని తాగమని ఏమన్నా ఇస్తే తినేవు తాగేవు. ఎందుకంటే అందులో మందో మాకో గిట్లా కలిపే దిక్కులా. ఇగో బిడ్డ, నీ తల్లి వెనక తల్లి లెక్క చెప్తాన్నా, మీరు జాగ్రత్తగా ఉండు. సరే అత్తమ్మా. చెల్లె అన్నం తిను. టైం టు టైం తినమని చెప్పినా కదరా. సరే తినే, నేను నీళ్ళు పట్టుకొత్తా. సరే అక్క. అదేం చెల్లె అన్నం గట్లా పడేసినావు? కూర మంచిగా లేదా అయింది? అట్లేం లేదక్క, నాకే తినబుద్ధి అయితే లేదు. మరి చపాతీ ఇట్లా ఏమైనా చేసేనా? అక్క, ఇప్పటి నుంచి నీ చేత నాకేమియకు. ఏమన్నా తినాలనిపిస్తే నాది నేను చేసుకొని తింటా.
నేనేమన్నా పరాయిదాన్నా చెల్లె? నీకేం ఇయ్యద్దు, ఏం చేసి పెట్టద్దా? ఏమో అక్క, ఎవరి ఇంట్లో ఎవరి పరాయోళ్ళో నమ్మ రాకుండా ఉన్నది. ఎవల కడుపులా ఏమిసం ఉన్నదో. చిన్న కోడలా, ఓ పెద్ద కోడలా. అత్తమ్మ ఊకో అత్తమ్మ, ఏం కాదు. ఏమైంది? ఎట్లా పడ్డావు? ఎట్లా అయింది? సినయ్య, గా ఆటో ఆయనకు ఫోన్ చేయి, హాస్పిటల్ తీసుకోదాం. బావా, అత్తమ్మను పెద్ద హాస్పిటల్ పట్టుకోపోదాం. తీసుకుపోదాం. అరే తమ్మి, ఆటో నేను తీసుకురా పో. సరే తీసుకొస్తా. సీను, తొందర తీసుకురా. సరే ఊకో అత్తమ్మ, ఊకో ఊకో. పోదాం హాస్పిటల్ కూడా. పోదామా? మౌను, హర్ష, మీ ఇద్దరిని నా కన్న బిడ్డలాగా చూసుకోవాల్సింది పోయి మీ ఇద్దరిని విడవాపాలని చూసిందే బిడ్డ. నా కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు హాస్పిటల్ ఇంట్లో నన్ను కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకున్నారే బిడ్డ. కానీ నేను మిమ్మల్ని ఇద్దరిని విడవాపాలని అనుకున్నానే బిడ్డ. ఏడవకత్తమ్మ. మీరిద్దరు పెద్ద మనసుతోని నన్ను క్షమించుర్రే బిడ్డ. నువ్వు పెద్దదానివి, మా మంచి కోరేదానివి. అత్తమ్మ పెద్దదానివి, నువ్వు మమ్మల్ని క్షమించనుడేంది? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనమంతా ఎప్పటికీ కలిసే ఉంటాం. అవ్వా, పచ్చని కుటుంబంలో చిచ్చులు పెట్టేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. నీకు తెలియదానే? పెద్దదానివి. అబ్బా, మనం కలిసి ఉంటే కన్నులు వంటలు ఎంతో మంది ఉంటారే. నువ్వు పెద్దదాన్ని గాయంత గ్రహించలే అని నువ్వు. అత్తమ్మ, పుట్టింటి నుంచి మళ్ళా పుట్టింటికి వచ్చిన వాళ్ళం. నీ మనసు ఏందో మాకు తెలియదా చెప్పు. నువ్వేం బాధపడకు, ఏడవకు. ఇక చూసి రావుల్లా, గిట్లా మంచిగా బతుకుతున్న కుటుంబంలా చిచ్చులు పెట్టేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఇక గసంటోళ్ళ ముచ్చట్లు పట్టించుకోకూరి. ఇక మా లెక్క కలిసిమెలిసి ఉండురి. అందుకే అన్నారు మన పెద్దలు, కలిసుంటే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం.